ఇవాళ క్లాస్ లో బబుల్ సార్ట్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాము. సో బబుల్ సార్ట్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి విత్ ఎగ్జాంపుల్స్ తీసుకొని సో ఎలా సార్ట్ చేస్తుంది అనేది చూద్దాము. అండ్ దాని తర్వాత కోడ్ రాసి కోడ్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఇది వచ్చి ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఒక అరే తీసుకున్నాము అండ్ ఆ అరే సైజ్ వచ్చేసి మనకి 6. సో స్టార్టింగ్ ఇండెక్సెస్ ఫ్రమ్ 0 to 5. సో ఇక్కడ ఫస్ట్ స్వాపింగ్. సో బబుల్ సార్ట్ లో అడ్జసెంట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో కంపారిజన్ జరిగి స్వాపింగ్ అనేది జరుగుతుంది మనకి. సో ఏ ఎలిమెంట్ స్వాప్ చేయాలి ఏంటి అనేది. సో స్టార్టింగ్ విత్ 0th ఇండెక్స్. సో 0th ఇండెక్స్ నుండి కంపారిజన్ అనేది స్టార్ట్ పెట్టాలి. సో ఎప్పుడైనా మనం కంపేర్ చేయాలి అంటే మనకి ఎన్ని 2 డేటా అనేది కావాలి మనకి. సో ఇక్కడ మనము స్టార్టింగ్ విత్ 0th ఇండెక్స్. సో 0th ఇండెక్స్ అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఉన్న డేటా. అంటే ఇక్కడ మన దగ్గర ఉన్న డేటా ఏంటి, ఏ ఆఫ్ 0 అండ్ నెక్స్ట్ ఏ ఆఫ్ 1. సో ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఇఫ్ ఏ ఆఫ్ 0 ఈస్ గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ 1. అంటే ఏ ఆఫ్ 0 లో ఉన్న డేటా ఇన్ కేస్ ఏ ఆఫ్ 1 కన్నా గ్రేటర్ అయితే అప్పుడు మనము స్వాప్ అనేది జరపాలి. సో ఇది వచ్చేసి మన కండిషన్. అంటే లేదు అంటే ఏ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎలిమెంట్ ఇన్ కేస్ ఏ ఆఫ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎలిమెంట్ కన్నా గ్రేటర్ ఉంది అన్నప్పుడు కూడా స్వాపింగ్ అనేది జరపాలి. అంటే ఇప్పుడు చూడండి, ఏ ఆఫ్ 0 లో ఉన్న డేటా ఏంటి 22. కండిషన్ చెక్ ఏంటి గ్రేటర్ దెన్. నెక్స్ట్ ఏ ఆఫ్ 1 లో ఉన్న డేటా ఏంటి 3. ఎస్. సో 22 అనేది 3 కన్నా గ్రేటర్. సో ఇప్పుడు ఏం చేయాలి, మనము స్వాపింగ్ అనేది జరపాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మనకి డేటా అనేది స్వాప్ అవుతుంది. సో 3 అనేది 0th ఇండెక్స్ లోకి వస్తుంది అండ్ ఇక్కడ ఇండెక్సెస్ రాసుకుందాము 2, 3, 4, 5 అండ్ 22 అనేది ఫస్ట్ ఇండెక్స్ లోకి వస్తుంది. నెక్స్ట్ 1, 5, 9 అండ్ 31. ఓకే ఫైన్. సో ఈ 2 డేటా స్వాప్ చేసాము, అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి, ఈ 2 డేటా స్వాపింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే 1 and 2 మధ్యలో స్వాపింగ్. అంటే ఏ ఆఫ్ 1 సేమ్ గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ 2. సో 1 and 2 ఎస్ ట్రూ. సో 22 అనేది 1 కన్నా ఏంటి గ్రేటర్. ఏ ఆఫ్ 1 లో ఏముంది 22 ఉంది. గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ 2. ఏ ఆఫ్ 2 లో ఏముంది 1 ఉంది. సో 22 గ్రేటర్ దెన్ 1 ఎస్. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి, స్వాప్ చేయాలి. అంటే ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న డేటా సెకండ్ లోకి వెళ్ళాలి, సెకండ్ లో ఉన్న డేటా ఫస్ట్ ఇండెక్స్ లోకి వెళ్ళాలి. సో 3, 1, 22, 5, 9 అండ్ 31. ఇండెక్సెస్ సేమ్ 1, 3, 4, 5. 1, 2 మధ్యలో స్వాపింగ్ జరిపాము. నెక్స్ట్ 2 and 3 మధ్యలో చెక్కింగ్ అనేది జరగాలి. సో ఏ ఆఫ్ 2 లో ఏముంది 22 ఉంది. ఏ ఆఫ్ 3 లో మనకి ఏ డేటా ఉంది 5. సో 22 గ్రేటర్ దెన్ 5 ఎస్ ట్రూ. సో ట్రూ కాబట్టి ఏం చేయాలి, స్వాపింగ్ అనేది చేయాలి. అంటే అడ్జసెంట్ డేటా ని చెక్ చేసి ఇన్ కేస్ గ్రేటర్ అవుతే స్వాపింగ్ చేయాలి, లేదు అంటే నెక్స్ట్ ఎలిమెంట్ తో కంపారిజన్ చేయాలి. సో 3, 1 అయిపోయింది. 22 గ్రేటర్ దెన్ 5 ఎస్ అన్నప్పుడు 5, 22, 9, 31. మళ్ళీ నెక్స్ట్ 3 and 4 మధ్యలో కండిషన్ చెక్. సో ఏ ఆఫ్ 3 లో ఏముంది 22 గ్రేటర్ దెన్ 9 ఎస్ ట్రూ. సో ట్రూ కాబట్టి ఏం అవ్వాలి, స్వాపింగ్ అనేది జరపాలి. అంటే 3, 1, 5, 9, 22, 31. 0, 1, 2, 3, 4, 5. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, నెక్స్ట్ 4 and 5 మధ్యలో జరగాలి. సో 4 అంటే 22 గ్రేటర్ దెన్ 31. నో, కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు అన్నప్పుడు ఇలాగే పెట్టేసేయాలి. స్వాపింగ్ అనేది ఏది చేయొద్దు. అంటే ఫస్ట్ ఇటరేషన్ అయిపోయింది, అంటే ఒక లూప్ అనేది రన్ అయింది మనకి. ఆ రన్ అయ్యేటప్పటికి ఏమైంది, ఫస్ట్ ఇటరేషన్ లో మనకి ఈ రైట్ సైడ్ లో ఒక డేటా అనేది ఏమైపోయింది, సార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ ఇటరేషన్ అయిపోయేటప్పటికి మనకి సమ్ అవుట్పుట్ అనేది సంథింగ్ వచ్చింది, బట్ ఇది ఫైనల్ అవుట్పుట్ కాదు. మళ్ళీ ఏమవ్వాలి నాకు, మళ్ళీ ఇంకోసారి అంటే అంటిల్ అండ్ అన్లెస్ మనకి ఈ అరే అనేది సార్ట్ అయ్యేంత వరకు ప్రాసెస్ ఇందాక మనం ఏదైతే జరిపామో సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనకి సెకండ్ ఇటరేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో సెకండ్ ఇటరేషన్. సో సెకండ్ ఇటరేషన్ కి ఇన్పుట్ ఏంటి, ఫస్ట్ ఇటరేషన్ లో మనం ఏదైతే అవుట్పుట్ వస్తుందో అదే మనకి సెకండ్ ఇటరేషన్ యొక్క ఇన్పుట్. సరే, సో ఇక్కడ స్టార్ట్ పెడదాము. సో సెకండ్ ఇటరేషన్. సో సెకండ్ ఇటరేషన్ కి ఇన్పుట్ ఏంటి 3, 1, 5, 9,
22 అండ్ 31. ఇది వచ్చేసి మన సెకండ్ ఇటరేషన్ కి వచ్చిన ఇన్పుట్. సేమ్ కండిషన్ మళ్ళీ a ఆఫ్ 0 గ్రేటర్ దెన్ a ఆఫ్ 1. ఎస్ ట్రూ కాబట్టి ఏం జరగాలి మనకి ఇక్కడ స్వాపింగ్ అనేది జరగాలి. 1 3 5 9 22 31. ఓకే, నెక్స్ట్ a ఆఫ్ 1 2 గ్రేటరా కాదు, అలాగే పెట్టాలి. నెక్స్ట్ 2 3 గ్రేటరా 5 గ్రేటర్ దెన్ 9 నో కాదు, అలాగే పెట్టాలి. నెక్స్ట్ 3 గ్రేటర్ దెన్ 9 9 గ్రేటర్ దెన్ 21 కాదు. సో ఇక్కడ ఆల్రెడీ 31 మనకి సార్ట్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి అన్ని డేటా అనేది ఏమైపోయాయి, సార్ట్ అయిపోయాయి మనకి. సరే, సో దీంట్లో మనకు అంత క్లారిటీ కనిపించట్లేదు కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. సో ఇక్కడ మనము సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. అయితే ఇక్కడ వచ్చేసి మన అరే లెంత్ 5, సో 6 1 8 5 3. అయితే ఇందాక మనం ఏదైతే ప్రాసెస్ గురించి డిస్కస్ చేసామో సేమ్ అదే కంపారిజన్స్ చేద్దాము. ఫస్ట్ మనకు కావాల్సిన అయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఇటరేషన్ లో ఏమవుతుంది చూద్దాము. కంపారిజన్ ఎవరి మధ్యలో జరగాలి, స్టార్టింగ్ 0 అండ్ 1. అయితే 6 గ్రేటర్ దెన్ 1. ఎస్ కండిషన్ ఈజ్ ట్రూ. సో కండిషన్ ట్రూ కాబట్టి ఏం జరగాలి మనకి, డేటా అనేది స్వాప్ అవ్వాలి. 1 6 8 5 3 0 1 2 3 4. నెక్స్ట్ ఎవరి మధ్యలో కంపారిజన్ 1 అండ్ 2. సో 1 లో వచ్చేసి 6 ఉంది అండ్ సెకండ్ ఇండెక్స్ లో వచ్చేసి 8 ఉంది. సో ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. సో స్వాపింగ్ అనేది మనకి జరగదు. యాజ్ ఇట్ ఈస్ డేటా అనేది ఇలాగే రాస్తున్నాము. నెక్స్ట్ ఎవరి మధ్యలో కంపారిజన్ జరగాలి, 2 అండ్ 3. అయితే సెకండ్ ఇండెక్స్ లో ఉన్న డేటా వచ్చేసి 8, థర్డ్ ఇండెక్స్ లో ఉన్న డేటా వచ్చేసి 5. యా కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. అయితే కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి డేటా ఏం అవ్వాలి మనకి, స్వాప్ అనేది జరగాలి. అయితే 5 8 3 0 1 2 3 4. నెక్స్ట్ 3 అండ్ 4 థర్డ్ ఇండెక్స్ అండ్ ఫోర్త్ ఇండెక్స్ మధ్యలో ఉన్న డేటా మధ్యలో కంపారిజన్ జరగాలి. సో 8 గ్రేటర్ దెన్ 3 ఎస్ ట్రూ. అయితే ఏం జరగాలి, స్వాపింగ్ అనేది జరగాలి. అయితే మనకి ఫస్ట్ ఇటరేషన్ అయ్యేటప్పటికి ఏమొచ్చింది మనకి అవుట్పుట్ 1 6 5 3 అండ్ 8. అయితే ఇది వచ్చేసి మన ఫస్ట్ ఇటరేషన్ యొక్క అవుట్పుట్. అయితే ఫస్ట్ ఇటరేషన్ అవుట్పుట్ వచ్చేసరికి మనకి ఏమైంది, లాస్ట్ డేటా ఏదైతే ఉందో ఇది సార్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ స్టార్ట్ పెడుతున్నాము. సో సెకండ్ ఇటరేషన్ కి ఇన్పుట్ కావాలి కదా. అయితే ఫస్ట్ ఇటరేషన్ ప్రీవియస్ ఇటరేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో వచ్చిన అవుట్పుట్టే మన సెకండ్ ఇటరేషన్ కి ఫాలో అవుతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ 0 అండ్ 1 ఇండెక్స్ మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ మధ్యలో 1 గ్రేటర్ దెన్ 6 నో. సో కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. అయితే డేటా అనేది ఇలాగే రాస్తాము. నెక్స్ట్ 1 అండ్ 2 అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఇండెక్స్ మధ్యలో ఉన్న డేటా. సో 6 అండ్ 5 మధ్యలో కంపారిజన్. సో 6 గ్రేటర్ దెన్ 5 ఎస్ ట్రూ. సో ట్రూ కాబట్టి ఏం జరగాలి మనకి, స్వాపింగ్ అనేది జరగాలి. 1 5 6 3 8. నెక్స్ట్ 6 అండ్ 3. సో 6 గ్రేటర్ దెన్ 3 ఎస్ ట్రూ. సో ట్రూ కాబట్టి ఏం జరగాలి మనకి, స్వాపింగ్ అనేది జరగాలి. సో 1 5 3 6 8. నెక్స్ట్ ఆల్రెడీ డేటా అనేది సార్ట్ అయిపోయింది. దీన్ని మళ్ళీ మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో మన సెకండ్ ఇటరేషన్ అయ్యేటప్పటికి ఏమొచ్చింది మనకి, ఈ అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ చూస్తే సార్ట్ అయిపోయాయి. సో 2 డేటా ఫస్ట్ ఇటరేషన్ లో ఒక డేటా అనేది సార్ట్ అయిపోయింది. సెకండ్ ఇటరేషన్ లో వచ్చేసరికి ఇంకొక డేటా అనేది సార్ట్ అయిపోయింది. సో సెకండ్ ఇటరేషన్ లో ఎన్ని డేటా సార్ట్ అయిపోయాయి, 2 డేటాస్ అనేవి సార్ట్ అయిపోయాయి. సో నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్ స్టార్ట్ పెట్టాలి. సో థర్డ్ ఇటరేషన్ కి మనకు వచ్చే ఇన్పుట్ ఏంటి, సేమ్ ఇదే 1 5 3 6 అండ్ 8. సో 0 1 2 3 4. సేమ్ ప్రాసెస్ మళ్ళీ 1 గ్రేటర్ దెన్ 5 నో. నో కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఇలాగే డేటా అనేది రాస్తున్నాము. నెక్స్ట్ 5 గ్రేటర్ దెన్ 3 ఎస్ ట్రూ. సో ట్రూ కాబట్టి ఏం చేయాలి, స్వాపింగ్ అనేది చేయాలి. అయిపోయింది. మళ్ళీ మనం చెక్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు. ఆల్రెడీ 2 డేటాస్ అనేటివి ఏమైపోయాయి మనకి, సార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. మళ్ళీ దాంతో కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. సో థర్డ్ ఇటరేషన్ అయ్యేటప్పటికి మనకి 3 డేటాస్ అనేవి స్వాప్ అయిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ 1 అండ్ 3 అసెండింగ్ లోనే ఉన్నాయి, కరెక్టే. బట్ మనం ఇంకొక ఇటరేషన్ కూడా పర్ఫామ్ చేసి చూద్దాం. సో 1 3
5 6 8. సో నెక్స్ట్ 0 గ్రేటర్ దెన్ 3 కాదు. సో కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి ఇలాగే అరేని రాస్తున్నాము. సో ఇక్కడ చూసేటప్పటికి మనకి డేటా అనేది సార్ట్ అయిపోయింది. అంటే ఎన్ని ఇటరేషన్స్ లో మనకి సార్ట్ అవుతుంది డేటా? ఫస్ట్ ఇటరేషన్, సెకండ్ ఇటరేషన్, థర్డ్ ఇటరేషన్, ఫోర్త్ ఇటరేషన్. అంటే ఇప్పుడు మనం తీసుకున్న అరే సైజ్ ఏంటి? మనకి 5. ఎన్ని ఇటరేషన్స్ లో మనకి డేటా అనేది స్వాప్ అయ్యింది, లైక్ సార్ట్ అయ్యింది? 4. అంటే మనము n తీసుకున్నాము అండ్ మనకి ఇటరేషన్స్ ఎన్ని అయ్యాయి? n-1 ఇటరేషన్స్ అయ్యాయి. అంటే మనము బబుల్ సార్ట్ కి ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ మన ఇటరేషన్స్, సో నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ లో ఎన్ని ఇటరేషన్స్ లో మనకి అవుట్పుట్ వస్తుంది అని గెస్ ఎలా చేస్తాము అంటే మన అరే సైజ్ -1. ఇన్ కేస్ అరే సైజ్ అనేది సమ్ 8 ఉంది అంటే మనకి ఎన్ని ఇటరేషన్స్ లో అవుట్పుట్ వస్తుంది? 8 - 1 దట్ ఈస్ 7. సో 7 ఇటరేషన్స్ లో మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఏంటి, ఎన్ని ఇటరేషన్స్ అంటే ఇప్పుడు మనకి ఇటరేషన్స్ అవ్వాలి, అవునా? సో ఇటరేషన్స్ అనేది జరగాలి. సో ఆ ఇటరేషన్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతున్నాయి మనకి అంటే ఇక్కడ మనకు ఒక ఫార్ లూప్ అనేది రన్ అవ్వాలి. ఎక్కడి నుండి? 0 నుండి n-1. అంటే సో n-1 అని అనుకుందాం. n అనేది ఏంటి? అరే సైజ్. ఓకే, ఇది ఒకటి లూప్. ఇటరేషన్ కంట్రోల్ చేయడానికి ఒక లూప్, 1 లూప్ ఫర్ ఇటరేషన్స్. అండ్ ఇంకొక లూప్ ఎందుకు? ఇంకొక లూప్ మనకి డేటాని హోల్డ్ చేయడానికి. సో ఇంకొక లూప్ డేటాని హోల్డ్ చేయడానికి. ఫస్ట్ లూప్ మనకి అరే ఇండెక్స్ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది, కరెక్టే. బట్ ఎండ్ ఎక్కడ అవ్వాలి? n-1 దగ్గర ఎండ్ అవ్వాలి. అందుకని లూప్ అనేది 0 నుండి n-1 వరకు రన్ చేస్తున్నాము. అండ్ సెకండ్ లూప్ ఏం చేయాలి? మనకి డేటాని హోల్డ్ చేయాలి. సో డేటాని హోల్డ్ చేయడానికి ఇంకొక ఫార్ లూప్ అనేది రన్ చేస్తాము. సో ఆ ఫార్ లూప్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు రన్ అవ్వాలి అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు 6 1, అవునా? అంటే a ఆఫ్ 0, a ఆఫ్ 1. ఇన్ కేస్ నేను ఆ ఫార్ లూప్ అనేది సమ్ i ఈక్వల్స్ టు 1 నుండి నేను రన్ చేస్తున్నాను, అంటే ఫస్ట్ ఇండెక్స్ నుండి నేను రన్ చేస్తున్నాను. బట్ మనకి కంపారిజన్ ఎక్కడెక్కడ అవ్వాలి? స్టార్టింగ్ 0 అండ్ 1 మధ్యలో అవ్వాలి. అంటే నేను 1 నుండి 0ని ఎలా రీచ్ అవ్వచ్చు? a ఆఫ్ i - 1 అని చెప్పొచ్చా? అంటే a ఆఫ్ i అంటే 1 - 1 0, a ఆఫ్ 0నే కదా. ఇన్ కేస్ i ఈక్వల్స్ టు 3 ఉంది అనుకుందాము. అంటే ఎవరి మధ్యలో కంపారిజన్? 2 and 3. ఫస్ట్ అయితే 2 and 3 మధ్యలో కంపారిజన్ అనేది మనకి జరగాలి. 3 - 1 అంటే a ఆఫ్ 2నే కదా. అంటే మనకి j లూప్ అనేది 1 to ఎక్కడ వరకు రన్ అవ్వాలి? లెస్ దెన్ అరే, అంటే ఏ డాట్ లెంత్ వరకే, కరెక్టే. బట్ మనం చూసుకుంటే ప్రతి ఒక్క ఇటరేషన్ అయిపోయేసరికి మనకి లైక్ రైట్ హ్యాండ్ సైడ్ ఒక డేటా అనేది సార్ట్ అయిపోతుంది. అంటే మనకి -i ఫస్ట్ ఇటరేషన్ లో ఏమవుతుంది? ఒక డేటా అనేది ఏమైంది? మనకి సార్ట్ అయిపోయింది. ఇన్ కేస్ i ఇలా వాల్యూ చేంజ్ అయ్యే కొద్దీ మనం ఏం చేయాలి? ఒక్కొక్క డేటాని తీస్తూ ఉండాలి. లైక్ నెక్స్ట్ ఇటరేషన్ కి పాస్ అయ్యే డేటా ఏదైతే ఉంటుందో ఒక్కొక్క డేటా రైట్ హ్యాండ్ సైడ్ సార్ట్ అయిపోతుంది. సో దాన్ని మనము నెక్స్ట్ ఇటరేషన్ కి కన్సిడర్ చెయ్యము. సో అందుకని ఇక్కడ j లూప్ అనేది 1 నుండి a డాట్ లెంత్ -i వరకు రన్ చేయాలి. సో ఒకసారి కోడ్ రాసి చూద్దాము. ఇక్కడ ఒక క్లాస్ ని క్రియేట్ చేద్దాము. సో కంట్రోల్ n క్లాస్. మనం బబుల్ సార్ట్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి క్లాస్ నేమ్ బబుల్ సార్ట్ అని తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మెయిన్ మెథడ్ కావాలి కాబట్టి మెయిన్ మెథడ్. ఇక్కడ ఒక అరేని తీసుకున్నాము. ఇంట్ a ఆఫ్ అరే ఈక్వల్స్ టు సమ్ ర్యాండమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 7 1 11 2 సమ్ 38 4 9. ఓకే, ఇది వచ్చేసి మన అరే. సో ఇక్కడ నేను ప్రోగ్రామ్ లో డైరెక్ట్ వాల్యూస్ తీసుకుంటున్నాను. లేదు అంటే మీరు స్కానర్ క్లాసెస్ యూజ్ చేసి ఎండ్ యూజర్ ఏదైతే ఇన్పుట్ పాస్ చేస్తాడో దానికి మీరు అవుట్పుట్ ని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ కోడ్ లో ఎన్ని ఫర్ లూప్స్ కావాలి? 2 ఫర్ లూప్స్ కావాలి. అయితే ఇక్కడ ఈ ఫర్ లూప్ వచ్చేసి 0 నుండి a డాట్ లెంత్ -1 వరకు రన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఫర్ లూప్ కావాలి మనకి. ఎందుకు? డేటా అనేది హోల్డ్
చేయడానికి. అయితే ఆ జే లూప్ అనేది ఎక్కడి నుండి రన్ అవ్వాలి? జే ఈక్వల్స్ టు 1 అండ్ జే లెస్ దెన్ ఏ డాట్ లెంత్ మైనస్ ఐ వరకు రన్ అవ్వాలి. సో ఇందాక చూసాము జే అనేది ఎందుకు? వేరియబుల్స్ ని హోల్డ్ చేయడానికి. సో ఆ లూప్ అనేది 1 నుండి ఏ డాట్ లెంత్ మైనస్ ఐ వరకు రన్ అవుతుంది. ఇప్పుడు మనకి కంపారిజన్ ఎవరెవరి మధ్యలో జరగాలి? ఏ ఆఫ్ 1 అండ్ ఏ ఆఫ్ 0. సో 1 నుండి ఏ ఆఫ్ 0ని ఎలా రీచ్ అవ్వచ్చు మనము? జే మైనస్ 1 గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ జే. అంటే దీని మీనింగ్ ఏంటి? ఏ ఆఫ్ 1 మైనస్ 1 గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ 1. అంటే ఏ ఆఫ్ 0 గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ 1. సో ఇదే కదా దీని మీనింగ్. అందుకని ఏ ఆఫ్ జే మైనస్ 1 గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ జే అని రాసాము. ఇన్ కేస్ ఈ కండిషన్ అనేది ట్రూ అవుతే ఏం జరగాలి? మనకి స్వాపింగ్ అనేది జరగాలి. సో స్వాపింగ్ ఎలా చేస్తాము? ఒక టెంపరరీ వేరియబుల్ హెల్ప్ తీసుకొని ఒక టీఎంపీ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. సో దాంట్లో మనము ఫస్ట్ జే మైనస్ 1ని స్టోర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏ ఆఫ్ జే మైనస్ 1లో ఏ ఆఫ్ జేని సెండ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏ ఆఫ్ జేలోకి టెంపరరీ వేరియబుల్ని షేర్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఎలా అవుతుంది అది? ఆ కోడ్ ఎలా వర్క్ అవుతుంది? ఇప్పుడు 6 అండ్ 1 ఉంది ఇక్కడ మనకి స్టార్టింగ్ తీసుకుంటే 6 1. ఇప్పుడు దీన్ని నేను స్వాప్ చేయాలి. సో మనం రాసిన కోడ్ ఏంటి? ఇంట్ టెంప్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ జే మైనస్ 1, ఏ ఆఫ్ జే మైనస్ 1 ఈక్వల్స్ టు ఏ ఆఫ్ జే అండ్ ఏ ఆఫ్ జే ఈక్వల్స్ టు టెంప్ అని రాసాము. సో ఇది ఎలా వర్క్ అవుతుంది మనకి? ఒక టెంపరరీ వేరియబుల్లో ఇప్పుడు ఏ ఆఫ్ జే మైనస్ 1 ఒక వేరియబుల్ హోల్డ్ చేస్తుంది. టెంప్ ఒక వేరియబుల్ ని హోల్డ్ చేస్తుంది. ఏ ఆఫ్ జే ఒక వేరియబుల్ ని హోల్డ్ చేస్తుంది. సో ఏ ఆఫ్ జే మైనస్ 1 మీనింగ్ ఏంటి? 1 మైనస్ 1 0. ఏ ఆఫ్ జే అంటే ఏ ఆఫ్ 1. సో ప్రెసెంట్ గా ఏ ఆఫ్ 0లో మనకి ఏ వేరియబుల్ ఉంది? లైక్ ఏ వాల్యూ ఉంది? 6. ఏ ఆఫ్ 1లో 1 ఉంది. టెంపరరీలో ఏం లేదు, స్టార్టింగ్ అయితే ఏం లేదు. సో ఈ స్టెప్ లో వచ్చేసి ఏ ఆఫ్ జే మైనస్ 1లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మనము టెంప్ లోకి కాపీ చేసాము. సో ఏ ఆఫ్ జే మైనస్ 1లో ఏ వాల్యూ ఉంది? 6 ఉంది. సో ఇప్పుడు టెంప్ లో 6 ఉంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో ఏ ఆఫ్ జే మైనస్ 1లోకి ఏ ఆఫ్ జే వాల్యూతో ఓవర్ రైడ్ చేస్తున్నాము. అయితే ఏ ఆఫ్ జేలో ఏ వాల్యూ ఉంది? 1 ఉంది. సో 1 అనేది ఏ ఆఫ్ జే మైనస్ 1తో ఓవర్ రైడ్ చేసాము. అయిపోయింది. నెక్స్ట్ టెంప్ లో ఏదైతే వాల్యూ ఉందో అది ఏ ఆఫ్ జేలో షేర్ చేస్తున్నాము. సో ఏ ఆఫ్ జేలో 1 ఉంది. దీన్ని ఏ వాల్యూతో ఓవర్ రైడ్ చేస్తున్నాము? 6. అంటే ఇప్పుడు ఏ ఆఫ్ 0లో 1 ఉంది. ఏ ఆఫ్ 1లో 6 ఉంది. సో చూడండి ఇక్కడ స్వాప్ చేసాం కదా. సో ఇలా ఈ కోడ్ అనేది మనకి వర్క్ అవుతుంది. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఒక ఫార్ లూప్ రాసి దీన్ని మనము ప్రింట్ చేద్దాము. ఫార్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దెన్ ఏ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్. సో ఒక ఫార్ లూప్ రన్ చేస్తున్నాను. రన్ చేసి డేటాని ప్రింట్ చేస్తున్నాము. అంతే, ఏ ఆఫ్ ఐ. సో ఇప్పుడు దీన్ని మనము రన్ చేసి అవుట్పుట్ చూద్దాం. 1. ఓకే, సో ఎక్కడో మిస్టేక్. ఇది వచ్చేసి మన ఇఫ్, ఇది వచ్చేసి ఫర్, ఇది వచ్చేసి ఇంకొక ఫార్ లూప్. సో మనం రాసిన మిస్టేక్ ఈ ఫార్ లూప్. జే ఈక్వల్స్ టు 1, జే లెస్ దెన్ ఏ డాట్ లెంత్ మైనస్ ఐ అండ్ జే. ఆల్రెడీ మీరు మిస్టేక్ అనేది చూసి ఉంటారు. ఓకే ఫైన్. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. సో 1 2 4 7 9 11 38. సో ఇది మన అవుట్పుట్. సో దీని వాల్యూస్ చేంజ్ చేసి చూద్దాం ఒకసారి. 22 3 4 5 1 2 1 2 3 4 5 22. సో ఇది అవుట్పుట్. సో బబుల్ సార్ట్ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో బబుల్ సార్ట్ లో ఏం చేస్తున్నాము? రిపీటెడ్ గా అడ్జసెంట్ ఎలిమెంట్స్ ని స్వాప్ చేస్తున్నాము. అంటే రాంగ్ ఆర్డర్ లో ఉంటే లైక్ కరెక్ట్ ఆర్డర్ లో అరేంజ్ చేయడము. సో ఫస్ట్ ఇటరేషన్, ప్రతి ఒక్క ఇటరేషన్ అయ్యేటప్పటికి మనకి అరేలో రైట్ హ్యాండ్ సైడ్ ఒక పెద్ద వాల్యూ అనేది ఏమవుతుంది? స్వాప్ అయిపోతుంది. సో ఇక్కడ బై డిఫాల్ట్ గా మనం ఏం చేస్తున్నాము? దీన్ని అసెండింగ్ ఆర్డర్ లో స్వాప్ చేస్తున్నాము. ఇన్ కేస్ నాకు ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ లో స్వాప్ చేయాలి అనుకుంటున్నా. సో ఏం చేస్తాను? ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ బదులు లెస్సర్ దెన్ సింబల్ అని చేంజ్ చేసేస్తాము. సో ఇక్కడ చూడండి వాల్యూస్ అనేటివి డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అయ్యాయి.
సో ఇది వచ్చేసి మన బబుల్ సార్ట్. సో నెక్స్ట్ క్లాస్ లో వేరే సార్టింగ్ టెక్నిక్ గురించి డిస్కస్ చేద్దాము.